అక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నేతల వ్యక్తిగత సర్వేలు వారిని గుబులు పుట్టిస్తున్నాయి. ప్రజల్లో పార్టీ ఇమేజు, తన పనితీరును అంచనా వేసేందుకు వ్యక్తిగతంగా చేపట్టిన సర్వే నేతలను పరుగులు పెట్టిస్తోంది. ఓటరు నాటి పసిగట్టలేక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ప్రత్యర్థి ప్లస్ మైనస్లతో పాటు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు చేపట్టిన వ్యక్తిగత సర్వే రిపోర్ట్లో ఏముంది? ఇంతకు ఎక్కడ ఈ సర్వే జరుగుతోంది? నివేదికలపై నేతలేమంటున్నారు? అసలు సర్వేలో ఉన్న లోగుట్టేంటో ఈ స్టోరీలో చూద్దాం. అనంతపురం జిల్లాలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిపై అధికార పార్టీ దృష్టి పెడుతుంటే అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత, నవరత్నాలు కలిసి వస్తాయని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ వ్యక్తిగత పరిస్థితులపై అంచనా వేసుకోవడానికి పలువురు ఆశావహులు సర్వే బృందాలు రంగంలోకి దించాయి. వ్యక్తిగతంగా తమ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం, వైసీపీ అధినేతల గురించి ఏమనుకుంటున్నారు, వ్యక్తిగతంగా పార్టీలో ఎవరికి ఎక్కువ గుర్తింపు ఉంది, తనకు టికెట్ ఇస్తే గెలుస్తామా, కులం ఓట్లు ఏ మేరకు కలిసి వస్తాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి రహస్య సర్వేలు ప్రారంభించాయి. జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీ ముఖ్యులు కొందరు ఇదివరకే 1-2 సార్లు సర్వేలు చేయించారు. పార్టీ బలాబలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఎవరికి వారి వ్యక్తిగత సర్వేల బాట పట్టారు. ఇతర ప్రాంత వ్యక్తులు సంస్థలను జిల్లాకు రప్పించి వారి ద్వారా ప్రజల నాడి తెలుసుకునే పనిలో పడ్డారు. ఎక్కడైనా అనుమానం వస్తే రీసర్వేలు చేస్తున్న నేతలు లేకపోలేదు. అవకాశం ఇస్తే ఎలా నెగ్గుకు రావాలో సర్వే ఫలితాలను పార్టీ వర్గాలతో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానం వద్దే ఫలితాల వివరాలు చూపించి టికెట్ కోరుతున్న వారు లేకపోలేదు. కుల ప్రాతిపదికన తీసుకుంటే స్థానికంగా తమకెంత బలముందో కూడా వివరిస్తున్నారు. తమకు అనుకూలించే అంశాలు, ప్రత్యర్థిని దెబ్బతీసే విషయాలు సర్వేలతోనే రాబట్టి ఫలితాన్ని బేరీజు వేసి చెబుతున్నారు. ఏ విధంగానైనా పోటీకి తామే ధీటైన అభ్యర్థులమనే సంకేతాలు ఇవ్వటంలో సర్వే నివేదికలు కీలకంగా చూపుతున్నారు. పనిలో పనిగా కాలనీలు, గ్రామాల్లో పలుకుబడి కలిగి ఓటు బ్యాంకు ఉన్న వారిపై దృష్టి పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రధాన ప్రత్యర్థి ఎవరు, అతని లోటుపాట్లేంటి, ఎవరికి విధేయుడిగా పనిచేస్తారు, ఎవరి మాట వింటారు, ఏ రకంగా లొంగ తీసుకోవచ్చు, దీనివల్ల వ్యక్తిగతంగా ఏ మేరకు లాభపడవచ్చు అనే అంశాలు సర్వేలో ఉన్నాయి. సర్వే ఫలితాల్లో వెల్లడైన అంశాల ఆధారంగా ఇప్పటి నుంచే ప్రత్యర్థుల ఓటు బ్యాంక్ చేల్చడానికి పక్కా వ్యూహం పన్నుతున్నారు. ఓవైపు అభ్యర్థులు సర్వేల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రధాన నేతలను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలో లుకలుకలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డవారు అసంతృప్తితో ఉండడం సహజం. అలాంటి వారికి వలవేసి తమ వైపు తిప్పుకునే వ్యూహాత్మక వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కొందరిని తమ వైపు తిప్పుకున్న సందర్భాలు లేకపోలేదు. ఆశపడి వచ్చేవారితో పాటుగా మొండిగా ఉన్న వారిపై బెదిరించో, భయపెట్టో స్థానికంగా ప్రత్యర్థులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ సొంత ఓట్లతో పాటుగా ప్రత్యర్థి వల్ల ఒరిగే లాభాన్వేషణలో మునిగి తేలుతున్నారు. ఆఖరికి ఎవరికి ఎవరు హ్యాండ్ ఇస్తారో చూడాలి మరి.